హాయ్ అండి. నేను మీ ప్రసన్న. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. అచ్చం బండి మీద కొన్న మిర్చి బజ్జీ లాగానే ఉంటాయి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎన్ రంగోలి అండ్ కుకింగ్. మిర్చి బజ్జీల కోసం నేను ఇక్కడ 6 బజ్జీ మిర్చీలను తీసుకొని వాటిని చివర్లు కట్ చేసుకొని అలాగే సైడ్ కూడా ఒకవైపు చీలుకొని దానిలో ఉన్న గింజలన్నిటిని తీసేసి ఆ మిర్చీలన్నిటిని ఆ గింజల్ని సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వాముని కొంచెం క్రష్ చేసుకుని తీసుకున్నానండి. తర్వాత దానిలోకి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం అంత ఉప్పు వేసుకొని వాటిని మిక్స్ చేసుకొని ఈ మిర్చీల్లో స్టఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, ఒక స్పూన్ బియ్యపు పిండి, ఒక హాఫ్ స్పూన్ వాము క్రష్ చేసేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం అంత పసుపు, చిటికెడు వంట సోడా, ఒక స్పూన్ హాట్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ సరిపడగా వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న మిర్చీలను ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన మిర్చీలను కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో హాఫ్ స్పూన్ కారము, కొంచెం అంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న మిర్చి బజ్జీల్లో స్టఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.